హాయ్ ఆల్. మునగాకు పొడి ఎలా చేయాలో చూద్దాం. మునగాకు ఒక 100 గ్రామ్స్ బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. లైట్గా వాటర్ ఉంది అనిపిస్తే బాండిలో వేసి ఇలా లైట్గా రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్ పెట్టేసుకోండి రోస్ట్ అయ్యేటప్పుడు. నెక్స్ట్ స్ప్రెడ్ చేసుకుంటున్నట్లు కలుపుకోండి. ఒకే చోట ముద్దగా కలిపితే అంత ముద్దగా అయిపోతుంది. డ్రై అయ్యేదానికి కూడా టైం తీసుకుంటుంది. 2 గంటలు ఉంటే 2 గంటలతో స్ప్రెడ్ చేస్తున్నట్టు కలుపుకోండి. కొంతసేపుకంతా ఇలా బాగా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ చేసేంతవరకు వేరే ప్లేట్లో స్ప్రెడ్ చేసుకుంటున్నట్లు వేసుకుంటాం. లేదంటే వేడికి మళ్ళీ వాటర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అదే బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. సేమ్ కరివేపాకు పొడి ఎలా చేసామో ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్. నేను 100 గ్రామ్స్ మునగాకు తీసుకున్నా కాబట్టి అన్నీ 1 స్పూన్ వేస్తాను. ఉద్దిపప్పు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్. లైట్గా కలర్ వచ్చాక వేరే ఐటమ్స్ వేసుకుంటాం. ధనియాలు 1 స్పూన్. ఈ 3 సేమ్ క్వాంటిటీ 1 స్పూన్ వేసుకుంటాం. నెక్స్ట్ ఐటమ్స్ అంతా జస్ట్ 1/2 స్పూన్, 1/4 స్పూన్. జీలకర్ర 1/4. గింజలంతా కొంచెం సైడ్కి తోసుకొని ఆవాలు ఆయిల్లో వేస్తాం. నెక్స్ట్ కొంచెం మెంతులు, ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసి కలుపుకుంటాం. గింజలు రోస్ట్ అవుతుంది అనిపిస్తే ఆఫ్ చేసేసుకోండి. కొంచెం ఇంగువ, పసుపు కొంచెం, చింతపండు కొంచెం, ఒక తెల్లగడ్డ ఇలా రెబ్బలుగా తీసి వేసుకుంటాం. తగినంత ఉప్పు. లాస్ట్లో ఎండబెట్టుకున్న డ్రై చేసుకున్న మునగాకు కూడా వేసి కలుపుకుంటాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మునగాకు వేసి కలుపుకోండి. గింజలు ఆయిల్లో ఎక్కువసేపు పెడితే త్వరగా రోస్ట్ అయిపోతుంది. సో అందుకే మునగాకు వేసుకున్నాక కొంతసేపు వేడయ్యేదానికి కలుపుకుంటూ ఉంటాం.
ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. మిక్సీ జార్లో వేసుకున్నాక కొంచెంసేపు చల్లగా అయ్యేంతవరకు అలా పెట్టేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. నేను టేస్ట్ కోసం ఒక స్పూను పప్పుల పొడి వేస్తున్నాను. సో ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. అంతా గ్రైండ్ చేసుకున్నాక ఇలా అవుతుంది. ఒక ప్లేట్లో వేసి చల్లారాక ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోండి. అంతేనండి, మునగాకు పొడి సింపుల్గా చేసేసుకోవచ్చు. Thank you for viewing my video.